పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తప్పించుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తుండటంతో వీటిపై ఈసీ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఎన్నికల రోజు దాడులకు సంబంధించి పిన్నెల్లిపై వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసుల వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈసీకి నివేదించారు. ఏ క్షణంలోనైనా ఆయనపై కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి నేతృత్వం వహించారు. సీఐ వాంగ్మూలం మేరకు పోలీసులు పిన్నెల్లిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీడీపీ ఏజెంటు శేషగిరిరావుపై దాడి కేసులో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలింగ్ తర్వాత నుంచి పిన్నెల్లి సోదరులు పరారీలో ఉన్నారు. పిన్నెల్లి సోదరుల ఆచూకీకై పోలీసులు నోరు విప్పడం లేదు.